నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, మరొక అవకాశాన్ని దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి మొదటిగా దేవునికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి పుల సమాజపు ప్రెసిడెంట్ గారైన రెవరెండ్ జయకర్ కృష్ణ గారి యొక్క సతీమణి శ్రీమతి ఎన్ క్యారల్ జయకర్ కృష్ణ గారికి, పుల సమాజమునకును పుల సమాజపు కాపురులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరియు ఒలీవ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇక కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. దయచేసి అందరి తలలు వంచినట్టయితే ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల నాయన, కృపాసత్య సంపూర్ణుడా, మహోన్నతుడవైన దేవ, మహిమగల రాజా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ యొక్క అపారమైన ప్రేమ కృపను బట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలో చేరి ప్రార్థించి స్తుతించి ఆరాధించుటకు మీరు మాకిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగానైనా మరి గడిచిన సంవత్సరం అంతయు నీ కాపుదల, నీ భద్రత మాకు అనుగ్రహించి మా జీవితాలలో మరొక క్రిస్మస్ను మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది కొలది స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నైనా. ప్రత్యేకంగానైనా మరి యొక్క సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానించిన ఇంటుండగా నీ ఆత్మచేత నింపండి, ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించండి, మీ కాపుదల, నీ భద్రత అనుగ్రహించి తండ్రి మరి నీ పక్షాలను బడి మాట్లాడుతుండగా నీ యొక్క దాసుడని నన్ను కూడా మీరు బలపరచండి. నీ సిలువ చాటును మరుగుపరిచి తండ్రి మరి కేవలం నీ వాక్కులు బయలుపరచుటకు నీ శక్తిని కురుమరించమని, ప్రత్యేకంగా తండ్రి మరి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలోనైనా వాక్యం నిలిచిపోయి మరి దాని ప్రకారంగా నడుచుకునేలాగున సహాయం దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని యేసునామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా మరి క్రిస్మస్ దినాలలో మనమందరం కూడా సంతోషముగా, సమాధానకరముగా పండగను జరుపుకోవడానికని సిద్ధముగా ఉన్నాం. క్రిస్మస్ 2016 మరి రానే వచ్చింది. అనేక మందికి సంతోషాన్ని నింపుతుందన్న సంగతిని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము క్రిస్మస్ను మనం జరుపుకుంటున్నాం. క్రిస్మస్ యొక్క విశిష్టతను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రిస్మస్ యొక్క సంతోషాన్ని మనం అందరము కూడా జరుపుకుంటున్నాం. ప్రత్యేకంగా మనం గమనించినట్టయితే మరి ఈరోజు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి వాక్యం చదువుకొని మనం ముందు కొనసాగుదాం. దయచేసి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని స్తోత్రము చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రత్యేకంగా క్రిస్మస్ యొక్క మరి శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాం. క్రిస్మస్ను అనేక సంవత్సరములుగా మనం జరుపుకుంటున్నాం. క్రిస్మస్ యొక్క విశిష్టతను అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈరోజు మనము మరి ద ఎయిమ్ ఆఫ్ క్రిస్మస్ అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుందాం. టుడే అవర్ టాపిక్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ గాడ్, ఎయిమ్ ఆఫ్ క్రిస్మస్ అనగా క్రిస్మస్ యొక్క గురి అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. క్రీస్తునందు ప్రియమైన వార్లరా, గమనించండి, గురి అనేటువంటిది గమనించినప్పుడు గోల్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి గురి కలిగి ఉంటాం. మన దైనందిన జీవితంలో
లేక విద్యార్థులు ఒక మంచి గురి కలిగి ఉండి ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాలని, మరి అథ్లెట్స్ వారు ఒక మంచి గురి కలిగి ఉంటారు. అదేమనగా వారు ఒక మంచి స్థాయిలో వారి యొక్క గేమ్స్ను ప్రదర్శించాలని. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క గురి అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అదే విధముగా క్రిస్మస్కు కూడా ఒక గురి ఉన్నది. యేసుక్రీస్తు యొక్క జన్మదినము, మరి యేసుక్రీస్తు యొక్క జన్మాన్ని పురస్కరించుకొని దేవునికి మనందరి పక్షాన ఒక గురిని కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు ద ఎయిమ్ ఆఫ్ క్రిస్మస్ అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా గమనించండి, క్రీస్తు దాదాపు 2000 సంవత్సరాల క్రిందట భూలోకంలో మనిషి అవతారిగా లేక నరవతారిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. అది హిస్టారికల్లీ ప్రూవ్డ్. ఎందుకనగా క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము ఈ రెండిటికి కూడా ఒక కొలమానముగా, ఒక కొలబద్దగా యేసుక్రీస్తు తన యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి కాలములో ఉన్నటువంటి చరిత్ర పురుషుడుగా క్రీస్తును మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి మరి అనేకమైన కారణాలు ఉన్నాయి. అందుట్లో మనం 3 విషయాలు మాత్రం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి నాతో పాటు లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వరకు చదవగా మనం విన్నాం. అందులో అనేకమైన విషయాలు ఉన్నాయి. కానీ మరి మన విషయం ఏదంటే ఈ క్రిస్మస్ యొక్క గురి అనేటువంటి అంశాన్ని మన జ్ఞాపకం చేయబడుతున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు జన్మించడానికంటే ముందుగా అనగా గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో మరి పౌలు గలతీ సంఘానికి రాస్తూ అంటాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపాడని. కాలము పరిపూర్ణం కావాలి అంటే దేవునిలో ఒక కాలము ఉన్నది, ఆ కాలము పరిపూర్ణము కాబడాలి, అప్పుడు యేసుక్రీస్తుని లోకానికి పంపాలి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశంలో కాలము సంపూర్ణం కాబడాలనగా దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలాన్ని నిర్ణయానుగుణముగా క్రీస్తుని లోకానికి పంపాడు. అంటే గమనించండి, దేవుడు క్రీస్తు కొరకు కాలాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతిదానికి ఒక సమయం ఉన్నదన్న సంగతిని మన జ్ఞాపకం చేయబడుతున్నాం. అదేవిధంగా దేవుడు క్రీస్తుని లోకానికి పంపడానికి ఒక కాలాన్ని నిర్ణయించి ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు యేసయ్యను ఈ లోకానికి పంపించాడు. కాబట్టి పంపడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాన్ని మన జ్ఞాపకం చేయబడుతున్నాం. అందుకే మనం ఈరోజు అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రిస్మస్ యొక్క గురి అనేటువంటి అంశాన్ని మన జ్ఞాపకం చేయబడుతున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పుట్టడానికంటే ముందుగా మరి దేవుడు దాదాపు 400 సంవత్సరాలు ఏ పురుషునితో ఏ ప్రవక్తతో కూడా మాట్లాడలేదు. మలాకితో మాట్లాడిన తర్వాత, ప్రవక్త అయిన మలాకితో పాత నిబంధనలో మాట్లాడిన తర్వాత దేవుడు ఏ మనిషితో కూడా మరి మాట్లాడలేదు. అనగా దాన్ని ఏమంటారంటే మరి ద డార్క్ పీరియడ్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటారు. ఇశ్రాయేలుల చరిత్రలో అది చీకటి రోజులు. దాదాపుగా 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడలేదు. ఆ కాలంలోనే అనేకమైనటువంటి రాజ్యాలు వచ్చిపోయాయి. యేసుక్రీస్తు మరి రావడానికంటే ముందుగా గ్రీకులు ఉన్నారు, వారికంటే ముందుగా పారసీకులు వచ్చారు, మరి దానికంటే ముందుగా ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు వచ్చారు. గమనించండి, ఈ కాలంలో అనేకమైనటువంటి మరి పరిస్థితులు కూడా మారిపోయాయి. దేవుడంటే భయం లేకుండా అయిపోయింది, దేవుడంటే విశ్వాసం లేకుండా అయిపోయారు, దేవుడంటే నమ్మకం లేకుండా అయిపోయారు. వారు ఎవరికి వారుగా ఇష్టానుసారముగా మరి తొలగిపోయినట్లుగా మన జ్ఞాపకం చేయబడుతున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా గమనించండి, అందుకే ద ఎయిమ్ ఆఫ్ క్రిస్మస్ అనగా క్రీస్తు యొక్క గురి అనగా మొట్టమొదటి మనం గమనించినట్టయితే మరి మనుషులందరికీ కూడా ధైర్యాన్ని తీసుకొని వచ్చింది. ద ఎయిమ్ ఆఫ్ క్రిస్మస్లో మొదటి మాట గమనించినట్టయితే ధైర్యాన్ని తీసుకొచ్చింది. ధైర్యాన్ని తీసుకొచ్చి, ఎందుకంటే గమనించండి, ప్రతి చోట అంటాడు కదా, మరి గాబ్రియేలు దూత జకర్యాతో మాట్లాడుతున్నప్పుడు కూడా అనినటువంటి మాట ఏదనగా, అయ్యా నీవు భయపడవద్దు అన్నాడు. గమనించండి, మరి మొదటి అధ్యాయం లూకాసు వార్త మొదటి అధ్యాయంలో మనం గమనించినట్టయితే అక్కడ 13వ వచనం ఉన్నట్టు, అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకుము, జకర్యా భయపడొద్దు అన్నాడు. మరి అదే మాట కూడా గమనించినప్పుడు లూకాసు వార్త మొదటి అధ్యాయంలో కూడా మరి దేవుడు అదే లేక దేవదూత అదే మాట మనం మాట్లాడినట్లుగా చూస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా గమనించిన 2వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్టయితే 2వ అధ్యాయంలో కూడా మరి 10వ వచనం ఉన్నట్లు, అయితే ఆ దూత భయపడకుడి,
ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానం. ద గుడ్ న్యూస్ అనగా భయపడకూడదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా భయంతో ఉన్నారు. వారందరూ కూడా మెస్సే కొరకు ఎదురు చూస్తున్నారు. వారి యొక్క ప్రభుత్వాలు మరి ఇవన్నీ కూడా క్రైస్తవులను లేక యూదులను హింస పెడుతున్నటువంటి ప్రభుత్వాలు. వాటన్నిటి నుంచి తప్పించుకోవడానికని అనేకమైన ప్రయత్నాలు మరి వారు మనుషులు చేస్తున్నప్పటికీ కూడా అది వారి చేత కాలేదు. అందుకే గమనించండి, మరి దేవుడు దేవదూత చెప్పేటువంటి మాటను గమనించినప్పుడు మీరు భయపడవద్దు. ధైర్యాన్ని తీసుకురావడానికని దేవుడు మరి ఈ లోకానికి పంపించాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా గమనించండి, ధైర్యము తీసుకురావడానికని బైబిల్ మనం చూస్తాం. చూద్దాం దయచేసి. మరి లూకా సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో గమనించినట్లయితే, మరి ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము అన్నాడు. అంటే జకర్యాతో భయపడొద్దు అన్నాడు, మరి మరియమ్మతో కూడా భయపడొద్దు అని చెప్పాడు దూత. మరియు గొల్లలతో కూడా చెప్పినటువంటి మాట ఏదనగా, అయ్యా మీరు భయపడవద్దు. ఇఫ్ యూఆర్ నాట్, మీరు భయపడకూడదు. ఎందుకంటే క్రిస్మస్ యొక్క సందేశం ఏదనగా మీరు ధైర్యముగా ఉండాలి. క్రీస్తులో ఉన్నటువంటి వారు ధైర్యముగా ఉండాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ముఖ్యమైన కారణం ఏదనగా మనందరికీ ధైర్యాన్ని కలగజేయడానికి వచ్చాడు. క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏదనగా మనము ధైర్యముగా ఉండాలి, ధైర్యముగా ఉండాలని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మొట్టమొదటిగా క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని గనక మనము గమనించినట్లయితే క్రైస్తవ సంఘము, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ విశ్వాసులు, సార్వత్రిక సంఘం అంతయు కూడా మనము ధైర్యాన్ని కలిగి ఉండాలి. అది క్రిస్మస్ యొక్క సందేశం అనేది. చాలాసార్లు అయ్యో మేము క్రైస్తవులమని బాధపడుతున్నాం, అయ్యో క్రైస్తవులైనందుకు మేము మరి ఈ విధంగా ఉన్నామని అనుకుంటున్నాము. కానీ అన్నిటికంటే ధైర్యం ఏదనగా నా వెనకల, మా అందరి వెనకల యేసయ్య ఉన్నాడనేటువంటి ధైర్యము యేసయ్య మనకిచ్చాడు. 2000 సంవత్సరాల క్రిందట ఆయన ఈ భూలోకానికి నరవతారిగా వచ్చాడు, నరుడిగా ఈ లోకానికి వచ్చాడు. మరి దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చి మనందరికీ ఒక మంచి ధైర్యాన్ని యేసయ్య అనుగ్రహించాడు. క్రిస్మస్ యొక్క మొదటి గురి ఏదనగా మనుషులందరికీ ధైర్యాన్ని నింపాలి అనుకున్నాడు దేవుడు. రెండవది మాట గమనిద్దాం దయచేసి. మరి రెండవది గమనించినట్లయితే, మరి క్రిస్మస్ యొక్క గురి, ద ఎయిమ్ ఆఫ్ క్రిస్మస్లో రెండవ మాటను గమనించినట్లయితే సంతోషాన్ని ఇవ్వాలి. రెండవది సంతోషాన్ని తీసుకొచ్చాడు. మొదటిది ధైర్యాన్ని తీసుకొని వచ్చాడు, రెండవది సంతోషాన్ని తీసుకొని వచ్చాడు. బైబిల్లో గమనించినట్లయితే చూద్దాం దయచేసి. మరి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం కనుక మనం గమనించినట్లయితే అక్కడ చాలా చక్కని విషయాలు మరి రాయబడుతున్నాయి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, మరి యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను అన్నాడు. రాబోవు దినములలో దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. నీతి చిగురు అనేటువంటి మాట చాలా ప్రత్యేకమైనది. గమనించండి, చిగురు ఎప్పుడు చూసినా అది సంతోషము, అది ఆహ్లాదకరానికి గుర్తు, అది సంతోషానికి గుర్తు. మరొక నూతన జన్మకు గుర్తుగా చిగురును మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా కూడా ఆకులు అప్పుడప్పుడే చిగురిస్తూ ఉన్నప్పుడు కంటికి ఇంపుగా, హృదయానికి సంతోషకరముగా ఉంటూ ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు కూడా రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను అనగా దావీదు వంశానికి సంతోషాన్ని తీసుకొని వస్తాను. దావీదు వంశము చిరిగి చిగురించే విధంగా నేను వారిని ఆశీర్వదిస్తాను, వారి సంతోషములో ఉంచుతానని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా గమనించండి. అదే విధముగా మరి జకర్యా గ్రంథములో గనక మనం గమనించినట్లయితే, మరి జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో కూడా అదే మాట రాయబడుతుంది. చూద్దాం దయచేసి. మరి 4వ లైన్లో, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను అన్నాడు. చిగురు అనేటువంటి నా సేవకుడు అనగా ఆయన అందరికీ సంతోషాన్ని పంచేవాడు, అందరికీ ఆనందాన్ని పంచేటువంటి వాడు. చిగురు అను నా సేవకుని నేను రప్పిస్తున్నాను అని మరి ఇర్మియా లేక జకర్యా ప్రవక్త ద్వారా కూడా దేవుడు మరి మాట లేక ప్రవక్త ద్వారా పలికిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా,
క్రిస్మస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏదనగా, క్రిస్మస్ యొక్క గురిని మనం గమనించినట్లయితే మనుషులందరికీ కూడా సంతోషాన్ని కలగజేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లుగా బైబిల్ మన జ్ఞాపకం చేయబడుతున్నాం. దయచేసి మరి నూతన నిబంధనలో మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 20వ వచనం, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు వెళ్ళిరి అన్నాడు. కాబట్టి గమనించండి, ఇక్కడ వారు విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరిచారు. దేవుని పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రెండవది గమనించినట్లయితే వారు దేవునికి స్తోత్రము చేస్తూ వెళ్ళిపోయారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గమనించండి, దేవుని యొక్క ఉద్దేశములో క్రిస్మస్ అనగా అందరూ సంతోషముగా ఉండాలి, అందరూ ఆనందముగా ఉండాలి, అందరూ దేవుని కృపను పొందుతూ వారు సంతోష సమాధానములతో ఉండాలి అనే సంగతిని మన జ్ఞాపకం చేయబడుతున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, గమనించండి, క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం చూస్తున్నాం. క్రిస్మస్ యొక్క గురిని మనం చూస్తున్నాం. క్రిస్మస్ యొక్క గురిలో మరి గొల్లలు చాలా సంతోషపడినట్లుగా బైబిల్ మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి మత్తయి సువార్తలో కూడా చూద్దాం. దయచేసి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 2:10, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. గమనించండి, ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులయ్యారు. అత్యానంద భరితులు, వారి ముఖాలన్నీ కూడా డిలైట్ఫుల్గా వారు వెలిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంతోషంతో ఉన్నారు. ఆ నక్షత్రాన్ని చూచారు. ఆ నక్షత్రము ఏమి సూచిస్తుందంటే ఒక రక్షకుడు ఈ లోకానికి వచ్చాడని సంతోషాన్ని చూపిస్తున్నది. దాన్ని చూసినటువంటి ఈ యొక్క జ్ఞానులు కూడా వారు అత్యానంద భరితులయ్యారట్లుగా బైబిల్ మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎయిమ్ ఆఫ్ క్రిస్మస్ అనగా మొదటిది ధైర్యాన్ని తీసుకొని వచ్చాడు దేవుడు. రెండవది అందరికీ సంతోషాన్ని తీసుకొని వచ్చినట్లుగా బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తున్నది. గమనించండి, ఈ విధముగా అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ కొద్ది సమయాన్ని మనం ముందు కొనసాగుతున్నాం. గమనించండి, ఎయిమ్ ఆఫ్ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. అయితే ఏ విధంగా జరుపుకుంటున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ధైర్యము తీసుకొచ్చాడు క్రిస్మస్లో దేవుడు. రెండవది సంతోషాన్ని మనందరికీ పంచడానికి క్రీస్తుని లోకానికి పంపించాడు. మూడవది చూద్దాం దయచేసి. మరి మూడవది గమనించినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. అనగా క్రిస్మస్ యొక్క గురిలో మూడవది మనం గమనించినట్టయితే అది విమోచన తీసుకొని వచ్చాడు దేవుడు. విమోచన తీసుకొని వచ్చాడు దేవుడు. అందుకే ఇక్కడ అంటాడు కదా, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును అని బైబిల్ మనకు జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, విమోచించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి మహా గొప్ప దేవుడు మన దేవుడిన సంగతిని మన జ్ఞాపకం చేయబడుతున్నాం. అందుకే గమనించండి, మరి మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనములో మరి రాస్తూ అంటాడు ఇక్కడ, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడండి. మహా గొప్ప దేవుడు ఆయన, ప్రేమ కలిగినటువంటి వాడు. మరి మనందరికీ కూడా విమోచన తీసుకురావడానికే ఈ లోకానికి వచ్చిన దేవుడు. పరిశుద్ధమైన బైబిల్ గమనించినట్లయితే ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అందుకే ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఏమి తీసుకురావడానికి వచ్చాడంటే, ఏమి ఇవ్వడానికి లోకానికి వచ్చాడంటే మనందరికీ విమోచన ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా బైబిల్ మన జ్ఞాపకం చేయబడుతున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా గమనించండి, అందుకే అనేకమైన విషయాలు ఉన్నాయి. మరి యోహాను సువార్తలో చూద్దాం దయచేసి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మొదటి నుంచి గనక మనం గమనించినట్టయితే అక్కడ చక్కని ఒక దృష్టాంతము రాయబడుతున్నది. అక్కడ మొదటి నుంచి మరి 11 వచనాలలో ఒక వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీ గురించి రాయబడినటువంటి మరి వాక్యాన్ని మనం చూస్తాం. ఆమెను వ్యభిచారం చేస్తూ పట్టుకున్నటువంటి వారు,
వారందరూ కూడా వచ్చారు కదా. ఎవరెవరు వచ్చారు అక్కడ? 3వ వచనంలో ఉన్నది, శాస్త్రులు పరిసయ్యులు అందరూ కూడా ఏం తీసుకొచ్చారు? వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను ఎక్కడ నిలబెట్టారంట? క్రీస్తు దగ్గరికి మధ్యలో నిలబెట్టారని బైబిల్ మనకు చూస్తున్నది. గమనించండి, ఇక్కడ వారు ఆమెను క్రీస్తు మధ్యలోనికి తీసుకొని వచ్చారు. వారు అంటున్నారు కదా, అయ్యా మోషే మనకు ఆజ్ఞాపించాడు ఏమని? వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీ, అట్టి వారిని రాళ్లతో రువి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయితే ఈమె విషయంలో నువ్వు ఏమి చేస్తావో నువ్వు చూద్దామని తీసుకొని వచ్చామన్నారు. అంటే క్రీస్తును శోధించడానికని తీసుకొని వచ్చారు. అప్పుడు ఏమన్నాడు అక్కడ? యేసుక్రీస్తు చెప్పిన మహా గొప్ప మాట, వంగి నేల మీద రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఏమో రాస్తున్నాడు. అప్పుడు మళ్ళా తిరిగి అడిగారు. అప్పుడు ఆయన తల ఎత్తి చూసి అన్నాడు, ఏమన్నాడు అక్కడ? మీలో పాపము లేని మొట్టమొదటి వాడు ఆమె మీద రాయి వేయవచ్చు. పాపము లేని వాడు రాయి వేయండి మొదటిసారిగా అన్నప్పుడు తిరిగి నేల మీద రాస్తూ ఉన్నాడు, ఏదో రాస్తూ ఉన్నాడు. అందరూ కూడా మరి ఒకరికొకరు అక్కడి నుంచి తప్పుకొని వెళ్ళిపోయారు. గమనించండి, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి విమోచించడానికి వచ్చాడు కానీ శిక్షించడానికి రాలేదు. ఒక న్యాయాధిపతిగా ఉండడానికి లోకానికి రాలేదు. ఆయన యొక్క మొదటి రాకడ అది ప్రేమతత్వముతో కూడినటువంటి రాకడ. ఆ రాకడ అందరికీ కూడా ప్రేమను పంచడానికి లోకానికి వచ్చాడు. అందుకే విమోచించడానికి లోకానికి వచ్చాడు. గమనించండి, మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా ఈమె రాళ్ల చేత కొట్టబడి చంపబడాలి. కానీ యేసయ్య అన్నాడు, గమనించండి, మరి అందరు వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య ఒక్కడే మిగిలాడని బైబిల్లో ఉన్నది. ఆయన తల ఎత్తి చూసి అన్నాడు, అమ్మా వారెక్కడా? నిన్ను శిక్షింపలేదా అంటే ఆమె అన్నది, లేదు ప్రభు అన్నది. అందుకు యేసు, నేను కూడా శిక్షించనమ్మా. వాట్ ఎ గ్రేట్ వర్డ్, నిజంగా చాలా మంచి మాట. నేను కూడా నిన్ను శిక్షించను. ఈయన శిక్షించడానికి అర్హత కలిగిన వాడు, పాపరహితునిగా ఈ లోకానికి వచ్చిన వాడు, ఎటువంటి పాపము కానీ దోషము కానీ లేనటువంటి వాడు. కానీ ఆమెను శిక్షించలేదు, ఎందుకంటే విమోచించడానికి లోకానికి వచ్చాడు. మనుషులందరి యొక్క పాపము నుంచి విమోచించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ యొక్క ఉద్దేశము కూడా అదే. మొదటిది గమనించండి, ధైర్యాన్ని తీసుకొని వచ్చాడు క్రిస్మస్లో. రెండవదిగా సంతోషాన్ని తీసుకొని వచ్చాడు క్రిస్మస్లో. మూడవదిగా క్రిస్మస్లో విమోచనని తీసుకొని వచ్చాడు. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ క్రిస్మస్. అది క్రిస్మస్ యొక్క గురిగా మన జ్ఞాపకం చాలా ఉన్నాయి. కానీ గమనించండి, ఈ 3 విషయాలు చాలా ప్రత్యేకమైనవి. మొదటిది ధైర్యాన్ని తీసుకొని వచ్చాడు. రెండవదిగా సంతోషాన్ని తీసుకొని వచ్చాడు. మూడవదిగా విమోచనని తీసుకొని వచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పండుగలు చేసుకున్నాం, పండుగలు అనేక రకాలుగా సంతోషంగా సమాధానకరంగా చేసుకోవడానికని ఉవ్విళ్ళూరుతూ ఉన్నాం. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా మనం ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. అదేమంటే క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ యొక్క గురిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య పట్ల దేవుడు ఒక మంచి గురిని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు రాకడ, మొదటి రాకడలో ఆయన మనుషులందరికీ ధైర్యాన్ని తీసుకొని వచ్చాడు. రెండవది మానవాళికి అందరికీ కూడా ఆయన సంతోషాన్ని పంచినటువంటి వాడు. మూడవదిగా మరి ప్రజలందరి కొరకు తన్ను తాను బలియాగం చేయడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. దట్ ఈస్ క్రిస్మస్. క్రిస్మస్ చాలా విషయాలు ఉన్నాయి, గమనించండి. క్రిస్మస్ జరుపుకుంటూ క్రిస్మస్ సంతోషంలో మనం ముందు కొనసాగుతున్నాం. అన్నిటికంటే ముందుగా మనల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని మనము క్రిస్మస్ ఏ విధంగా జరుపుకుంటున్నాం? అనేక సార్లు నామకార్థపు క్రైస్తవులుగా మనం జరుపుకుంటున్నాం. మేము ఏదో పండుగ కంటే చర్చికి వెళ్ళాలి, ప్రార్థన వినాలి, లేక అనేక మందితో మాట్లాడాలి, ఎప్పుడు రాని వాళ్ళు వచ్చితే వారి గురించి మాట్లాడాలి, తిరిగి రావాలి, భోంచేసి పండుకోవాలి. దట్ ఈస్ క్రిస్మస్. దట్ ఈస్ నాట్ ద రియల్ క్రిస్మస్. అది రియల్ క్రిస్మస్ కాదు, అది నిజమైన క్రిస్మస్ కాదు, అది అర్థవంతమైన క్రిస్మస్ ఎన్నటికి కానే కాదు. క్రిస్మస్ అంటే మనము ధైర్యము, క్రీస్తు నాకున్నాడు, క్రైస్తవులముగా అయ్యా నేను క్రైస్తవునని చెప్పుకునే ధైర్యం ఉండాలి. నేను క్రీస్తుకు సాక్షిని, అయ్యా నా కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని ఒక ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. రెండవది
యేసుక్రీస్తు నాలో ఉన్నాడు, యేసుక్రీస్తు నా కొరకు నా సంతోషాన్ని నాకు ఇవ్వడానికని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అని చెప్పగలిగే శక్తి, సాక్ష్యము మనం కలిగి ఉండాలి. మూడవది, నా జీవితంలో చేసిన ప్రతి అపరాధము, ప్రతి మోసము, ప్రతి దొంగతనము, ప్రతి వ్యభిచారము, ప్రతిది కూడా అబద్ధము, మోసము, ఇవన్నీ కూడా తీసివేసి విమోచించడానికి యేసయ్య నా దగ్గరకు వచ్చాడు. ఇవి ఎప్పుడైతే మనము మన హృదయంలో తెలుసుకుంటామో ఆ రోజు నిజమైన క్రిస్మస్, అది నిజమైనటువంటి అర్థవంతమైన క్రిస్మస్ అని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. హౌ వి సెలబ్రేటింగ్ క్రిస్మస్, హౌ వీఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. ఏదో నామకార్థంగా కాదు, కానీ నిజమైన క్రిస్మస్, అర్థవంతమైన క్రిస్మస్, దేవునికి మహిమకరముగా మనమందరము కూడా ఎప్పుడైతే మన జీవితాలు దేవునికి సమర్పించుకుంటామో ఆ రోజు నిజమైన క్రిస్మస్ అని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ద ఎయిమ్ ఆఫ్ క్రిస్మస్, క్రిస్మస్ యొక్క గురిని జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, క్రిస్మస్ యొక్క గురిలో ధైర్యాన్ని తీసుకొని వచ్చాడు మనుషులందరికీ. రెండవది, సంతోషాన్ని తీసుకొని వచ్చాడు మనుషులందరికీ. మూడవది, మనుషులందరి పాపాలు విమోచించడానికి యేసయ్యను దేవుడి లోకానికి పంపించాడు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనమందరం కూడా ఒక మంచి క్రిస్మస్, దేవునికి మహిమకరముగా, మనందరికీ ఆశీర్వాదకరముగా, మన కుటుంబాలకు, మన సంఘాలకు, మన బంధువులకు, మన మిత్రులందరికీ కూడా సంతోషకరమైన క్రిస్మస్గా ఈ పండుగను జరుపుకొని దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభువును మీ అందరికీ మనవి చేస్తున్నాం. దేవుడు అటువంటి కృప మనకు, సంఘాలకు, మా విశ్వాస జీవితాలకు, క్రైస్తవ సామ్రాజ్యమంతటికి కూడా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి తల్లు ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకు అపారమైన ప్రేమ, కృపను బట్టి మరొకసారి ద ఎయిమ్ ఆఫ్ క్రిస్మస్, క్రిస్మస్ యొక్క గురి అనబడిన అంశము ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీరు మాకు తోడుగా ఉన్నారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా వాక్యం విన్నటువంటి నైనా అనేక మంది ప్రభువా ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పొందలాగిన సహాయం దయచేయండి. వాక్యం వ్యర్థంగా వెళ్ళకుండా తండ్రి మా మనసులో ఉంచుకొని దాని ప్రకారమునైనా క్రిస్మస్ మరి ధైర్యాన్ని, సంతోషాన్ని, విమోచన తెచ్చిందని అనేకులకు ప్రకటించే విధముగా నీకు ఆత్మశక్తిని మాకు అనుగ్రహించమని, ఇక వాక్యం విని ఆత్మీయ మేలు పొందిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు పరిశుద్ధును ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. పరమతనైన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి, సకల ఆశీర్వాదము, దీవెన, కాపుదల, భద్రత చేరిన మనందరికీ, వాక్యమైన ప్రతి బిడ్డకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మీ అందరికీ కూడా ఏబిఎం చర్చ్ మిడుతూరు పక్షమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.